నమస్తే వెల్కమ్ టు ముద్ర టీవీ స్పెషల్ స్టోరీ నేను మీ కిరణ్మయ్ చిన్నపాటి వర్షానికే జంట నగరాలు జలమయమవుతున్నాయి నగర దారులన్నీ నదలైపోతుంటే జనం విలవిల్లాడుతున్నారు అసలు దీనికి కారణాలేంటి నిపుణులు కొన్ని దశాబ్దాలుగా చెబుతున్న పరిష్కార మార్గాలేంటి ప్రభుత్వం పట్టించుకొని అంశాలేంటి హైదరాబాద్లో ఈ దుస్థితి తొలగాలి అంటే ఏం చేయాలి వాచ్ ద స్టోరీ ప్రతిసారి హైదరాబాద్ జలమయమవుతుంది ఈ సమస్య ఈనాటిది కాదు గత కొన్నేళ్లుగా జరుగుతున్నదే దాదాపు 1908 నుంచి ఇదే పరిస్థితి నెలకొంటూ వస్తుంది గతంలో ఒకసారి వచ్చిన వరదకు దాదాపుగా చాలా మంది మునిగిపోయారు ఆ తర్వాత ఎన్నోసార్లు వరదలు వచ్చాయి సమస్యలు వస్తూనే ఉన్నాయి అయితే దీనికి సంబంధించి గతంలోనే అప్పటి సర్కార్ ఒక సర్వే చేయించింది ఆ సర్వేలో తేలింది ఏంటంటే జంట నగరాల్లోని డ్రైనేజీ సిస్టమ్ అంత పటిష్టంగా లేదు అని తేలింది నగర ప్రజలందరూ మూసీ నదిని ఒక డ్రైనేజీ కాలువలాగా వాడుతున్నారు అని అందులో మట్టి మశానం చెత్త వేస్తున్నారని తేలింది ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎన్నో దశాబ్దాల కిందటే ఈ సమస్యను ప్రస్తావించారు మురికి నీటిని ప్రత్యేకంగా మార్చాలి అని మూసీ నదిని ఆక్రమణ తొలగించి చక్కగా ప్రవహించేలా చేయాలి అని ఆనాడే ఆయన సూచించారు అయినా సరే అవేమీ జరగలేదు నాటి సమస్య నేటికి ఉందంటే ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యం వహించాయో రోడ్లన్నీ నదులుగా మారుతున్న వైనంపై ప్రముఖుల బృందాన్ని ఏర్పాటు చేసి వారి సలహాలు స్వీకరించాలి అని గతంలో పలువురు సూచించారు వివిధ విశ్వవిద్యాలయాల నుంచి అలాగే ఇంజనీరింగ్ సంస్థల నుంచి నీటిపారుదల నిపుణులు రప్పించి వర్షపు నీటిని మళ్లించే అంశంపై సలహాలు తీసుకోవాలి అని గతంలో సూచించారు ముఖ్యంగా ఆక్రమణల విషయంలో ప్రభుత్వం గనుక కఠిన చర్యలు తీసుకోకపోతే కాలువలు చెరువులు కనుమరుగయ్యే అవకాశం ఉందని ఏనాడో హెచ్చరించారు కానీ ఆ దిశగా ప్రభుత్వం ఎప్పటికీ చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపించలేదు వర్షం వస్తే చేసే సహాయక చర్యలు ఓదార్పులు మినహా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించవు హైదరాబాద్ లో 2020 సంవత్సరంలో వచ్చిన ఆకస్మిక వరదల సందర్భంగా కొంతమంది నిపుణులు కలిసి మేధోమథనం చేసి దీనికి గల కారణాలు పరిశీలించారు ఇదంతా కేవలం ఆక్రమణలు పెరగడం నిర్మాణాలు పెరగడం దానికి సరిపోయేలా డ్రైనేజీ ఏర్పాట్లు లేకపోవడం నగరంలోని నాలాలు వరద నీటి డ్రైన్లను మూసుకుపోవడం లాంటివే కారణాలు అని తేల్చారు మూసీ నది పరివాహక ప్రాంతం ఆక్రమణలకు గురికావడం ప్రధాన కారణమని నిపుణులు తేల్చారు అలాగే జంట నగరాల్లో వందలాది చెరువులు సరస్సులు ఒకప్పుడు ఉండేవని అవన్నీ ఆక్రమణకు గురికావడమే కారణమని తేల్చారు కొన్ని ప్రాంతాల్లో కొండల వల్ల ఏటవాలు ఎక్కువగా ఉండడం ఆ కొండ ప్రాంతాల నుంచి వస్తున్న ఏటవాలకు అనుగుణంగా డ్రైన్లు నాలాలు లేకపోవడం కారణమని ఈ కమిటీ తేల్చింది జంట నగరాల నుంచి వరద నీరు అయినా మురికి నీరు అయినా సరే బయటకు వెళ్లాల్సిన మార్గాల్లో చెత్తా చెదారం తీవ్రంగా పేరుకుపోయిందని ఆ కమిటీ తేల్చింది అంతేకాకుండా నీటి పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలు పూర్తిగా తొలగిస్తే కానీ వరద సమస్య తొలగే అవకాశం లేదు అని పేర్కొంది వీటన్నిటికీ తోడు ప్రతి ఇంట రూఫ్ రేట్ వాటర్ హార్వెస్టింగ్ ఉండాలి అని ప్రతి ఇంటిలోనూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది కాలనీల్లో అయితే వరద నీటి ఇంకుడు గుంటల ఏర్పాట్లను చేసుకోవాలని కూడా సూచించింది అలా చేస్తే వర్షం నీరు ఇంటిపైన పడి అది రోడ్డు పాలు కాకుండా ఎక్కడికక్కడ భూమిలో ఇంకిపోయే అవకాశం ఉంటుందని తేల్చి చెప్పింది నగరంలోని రోడ్లకు అటూ ఇటూ ఇటుక రాతి ఫ్లోరింగ్ వేయడం వల్ల నీరు ఎక్కడికక్కడ ఇంకే అవకాశం ఉందని కూడా తేల్చి చెప్పింది అలాగే మైదాన ప్రదేశాల్లో కూడా ఇంకుడు గుంతలు పెట్టాలి అని పాఠశాలలు ఆఫీసులు పార్కులు ఉద్యానవనాల్లో వాటర్ రీఛార్జ్ కోసం ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తే ఈ నీరంతా రోడ్డుపైకి వచ్చే అవకాశం లేదు అని నిపుణుల బృందం తేల్చింది కానీ అలాంటి నిర్ణయాలు ఎక్కడ తీసుకున్న దాఖలాలు మన ఈ సమస్యలన్నీ సర్కార్కు తెలుసు కాకపోతే ఎప్పటికప్పుడు కంటి తురుపు చర్యలతో సరిపెడుతుంది మూసీ ఆక్రమణల తొలగింపు నాలాల చుట్టూ చేరిన నిర్మాణాల కూల్చివేత ప్రతి ఇంట ఇంకుడు గుంతలను నిర్బంధం చేయడం లాంటివి చేయాలి అంటే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి అంతే స్పెషల్ స్టోరీ మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తాం చూస్తూనే ఉండండి ముద్ర టీవీ